ఉదయ కాలంలో ఆరాధన కొరకై కొన్ని మాటలు మనము ధ్యానించినటువంటి వారముగా ఈ నూతన సంవత్సరంలో మొదటి ప్రభు దినాన ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చిన ఒక మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన 21వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మార్చి చదువుకుందాం. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాలు మార్చి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. అప్పుడు సింహాసనాశయుడై ఉన్న 5వ వచనం అందరం చదువుదాం. అప్పుడు సింహాసనాశయుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమయంగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, నమ్మదగిన వాడ, నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా, నీ ప్రజలుగా ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను ఆరాధించడానికి వచ్చిన్నాం దేవా. ప్రభా, నిన్ను ఎలా ఆరాధించాలో మీరు మాకు తెలియజేయమని కోరుతున్నాం దేవా. ప్రభా, మేము వచ్చి వెళ్తూనే ఉన్నాం, కానీ మా పెదవులు తెరవకుండా ఉన్నాం తండ్రి, మా హృదయము తెరవకుండా ఉన్నాం తండ్రి. నిన్ను స్తుతించకుండా వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు నాయన. ప్రభా, దినాలు గడుస్తున్నాయి, కాలం పరిగెడుతుంది నాయన, సంవత్సరాలు గడుస్తున్నాయి నాయన. కానీ నీకు స్తుతులు చెల్లించకుండా వెళ్ళిపోయిన పరిస్థితి కాకుండా నూతనమైన తండ్రి మార్గం, నూతనమైన తీర్మానంతో తండ్రి ప్రభా నిన్ను ఆరాధించలాగిన మమ్మల్ని సిద్ధపరచమని కోరుతున్నాం దేవా. నీ ప్రజలను మీరు తీసుకొచ్చారు. కూర్చున్న వారందరికన్నా అత్యల్పుని తండ్రి దీనుడుగా నీ దగ్గరికి వస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేయాలి నాయన. అలా చేస్తేనే తండ్రి మేము ఏదైనా చెప్పగలము తండ్రి ప్రభా. నా మాటలు కొట్టివేయండి, నీ మాటలు మాకు అందించండి. శ్రేష్టమైన ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. అందరూ కూడా నిన్ను ఘనపరచులాగున, నిన్ను మహిమపరచులాగున, నిన్ను ఆరాధించులాగున మీరు సిద్ధపరచమని కోరుతున్నాం దేవా. మా హృదయాలలో తండ్రి ఆ ఉత్సాహాన్ని ఉప్పొంగింపజేసి తండ్రి నిన్ను స్తుతించడానికి మీ కృప దయచేయమని కోరుతున్నాం దేవా. చదవబడిన భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. మీ యొక్క ఆత్మ స్వేచ్ఛ స్వాతంత్రానికి నన్ను మమ్మల్ని తెచ్చుకొచ్చు నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయము అలాగే 5వ వచనం మరొకసారి అందరం చదువుకుందామండి. మరొకసారి అందరం ప్రకటన పుస్తకం 21వ అధ్యాయము 5వ వచనం అందరం. అప్పుడు సింహాసనాసనైన వాడు, ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయనతో చెప్పుచున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనకు బాగా తెలిసినదే. మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, పేజ్ నెంబర్ 161. అందరం కలిపి చదువుకుందాం. కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయను. చదవబడిన మాటల ద్వారా దేవుడు పరిశుద్ధాత్ముడు ఆరాధన కొరకే మనలను పురుకొల్పునుగాక. బైబిల్ గ్రంథం అంతటిలో అన్ని అధ్యాయాలలో చాలా బైబిల్ ప్రారంభము చాలా విచిత్రంగా ఉంది. బైబిల్ ముగింపు కూడా చాలా విచిత్రంగానే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు
ఎంతో శ్రేష్టమైనవి. ఆదికాండము 1-2 అధ్యాయాలు. అలాగే బైబిల్లో ఆఖరిలో ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 22 అధ్యాయము కూడా అంత శ్రేష్టమైనవి. ఈ ఈ ఈ అధ్యాయాల నడుమ ఉన్నదంతా కూడా మానవుణ్ణి ఒక నూతన సృష్టిగా చేయడానికి దేవుని యొక్క ప్రణాళికే. అర్థమైందండి? అంటే ఆదికాండము 1-2 అధ్యాయాలు, అలాగే ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయాలు, మధ్యలో ఉన్న మిగతా అధ్యాయాలన్నీ కూడా, మిగతా పుస్తకాలు అన్నీ కూడా దేవుని యొక్క ప్రగాఢమైన ప్రణాళిక, ప్రేమ సంకల్పము. దేవుని యొక్క అమూల్యమైన ఆ ప్రణాళికలో మానవుడు మళ్ళీ రావాలని, రిస్టోర్ అవ్వాలని దేవుడు ఈ యొక్క మధ్య అధ్యాయాలని రాస్తున్నాడు. ఆ అధ్యాయాలకున్న ప్రత్యేకత ఏంటంటే, ఆదికాండం 1 అధ్యాయము 2 అధ్యాయములో ఏంటంటే పాపము లేదు కదండి, భూమి మీద పాపము లేదు. అలాగే ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 22 అధ్యాయంలో కూడా పాపం అనేది కనబడదు. పాపం అనేది ఏమాత్రము కూడా కనబడదు. అంత నూతన సృష్టి. మానవుని కొరకు దేవుడు అనేకమైన ఏర్పాట్లు చేస్తున్నాడు ఈ లోకములో. ఎంత ఏర్పాట్లు అంటే, మానవుని ఈ లోకములో నివసింపజేయటానికి కొరకే ఆయన సమస్తాన్ని కూడా సృష్టించున్నాడు. కేవలము మాటతోనే ఆయన సృష్టించున్నాడు. మనకు వెలుగు అవసరమని వెలుగును సృష్టించున్నాడు. మనకి ఏంటండి ఒక ఋతువులు అవసరమని ప్రకృతిని ఆయన సృష్టించి ఉన్నాడు. అలాగే మనకు ఆహారం అవసరమని కూర మొక్కలు, అలాగే సముద్రపు చేపలను, ప్రతి విధమైనవి కూడా ఆయన మన కొరకు సృష్టించున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని ఆనందింపజేయటానికి చక్కని తోటలు, అందమైన జలపాతాలు అన్నీ కూడా ఆయన సృష్టించినాడు కేవలము ఆయన మాట చేత. ఎందుకంటే మానవుని కొరకే ఇంత సృష్టించున్నాడు. అయితే మానవుని ఒక ప్రత్యేకముగా ఆయన నిర్మించి ఉన్నాడు. ఇదంతా మాట చేత కలిగితే, సృష్టి అంతా మాటతో కలిగితే, దేవుడు మానవుని ఒక ప్రత్యేకముగా నిర్మించాడు. ఆ సృష్టిలో లేనివి కొన్ని యొక్క లక్షణాలు దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు. ఆ సృష్టిలో అది కనబడదు. అర్థమైందండి? సృష్టిని ఆయన మాటతో చేస్తే, మానవుని ఆయన చేతులతో చేశాడు. 2 మాటలు గమనించండి. సృష్టిని ఆయన మాటతో చేశాడు, మానవుని లేక మనుషులను, నరులను ఆయన చేతితో చేశాడు. ఇది ప్రత్యేకమైనది. మనకి ఇది చాలా ప్రత్యేకమైనది. అంటే ఆయన కొద్దిగా కష్టపడ్డాడు అనేది మనకి సంపూర్తిగా అర్థమవుతుంది. ఆయన ఏదో కలుగుగా కంటే మనం కలగలేదు, కానీ ఆయన చేతులు మనలను మలిచినప్పుడు అది మనము మనము ఒక జీవులుగా మారిపోయాం. అందుకనే మానవుని పట్ల ఆయన సంకల్పము చాలా తీవ్రతరమైనది, ఎంతో ఉన్నతమైనది. వారిలాగా సృష్టిలాగా మనల్ని చేయలేదు, కానీ తన చేతులతోనే మనల్ని చేశాడు. సృష్టికి ఇవ్వలేని సుగుణాలు దేవుడు మానవునికి ఇచ్చాడు. సృష్టికి ఇవ్వలేని గొప్ప లక్షణాలు దేవుడు మానవునికి ఇచ్చాడు. ఏమిటో తెలుసా? మానవునికి ఇచ్చిన లక్షణాలు ఏంటో తెలుసా? సృష్టికి తన స్వరూపాన్ని ఇవ్వలేదు, మానవునికి దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు. మానవునికి తన స్వరూపాన్ని దేవుడు ఇచ్చాడు. రెండవది, సృష్టికి తన స్వభావాన్ని ఇవ్వలేదు దేవుడు, మానవునికి తన స్వభావాన్ని, పరిశుద్ధతను ఆ దేవుడు ఇచ్చి ఉన్నాడు. సృష్టికి తన ఆత్మను ఇవ్వలేదు, మానవునికైతే తన ఆత్మను, అంటే జీవించు ఆత్మగా దేవుడు మానవుణ్ణి చేసి ఉన్నాడు. సృష్టికి తన జ్ఞానాన్ని ఇవ్వలేదు, కానీ మానవునికి తన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చిన్నాడు. సృష్టికి ఆ అధికారం ఇవ్వలేదు, మానవునికి తన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సృష్టికి మహిమ ఇచ్చాడు. ఆ మహిమ కన్నా ఎక్కువైన మహిమ దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు. అంత మాత్రమే, సృష్టికి సహవాసం ఇవ్వలేదు, కానీ మానవునికి సహవాసం అనేది లేక దేవునితో సన్నిహిత సంబంధాన్ని దేవుడు మానవునికి ఇచ్చినాడు. అంటే ఈ లెక్కలో మనం చూసినట్లయితే మానవుడు అనేవాడు ఒక ప్రత్యేకమైన సృష్టి అని మనం చెప్పొచ్చు. ప్రత్యేకమైన సృష్టి. ఈ సృష్టి అంతా ఒక ఎత్తు అయితే, మానవుడు ఒక ప్రత్యేకమైన సృష్టిగా ఉన్నాడు. ఎందుకంటే తన స్వరూపాన్ని ఇచ్చి ఉన్నాడు, తన స్వభావాన్ని ఇచ్చి ఉన్నాడు, తన ఆత్మని ఇచ్చి ఉన్నాడు, తన జ్ఞానమును ఇచ్చి ఉన్నాడు, తన అధికారమును ఇచ్చి ఉన్నాడు,
తన యొక్క మహిమను, సంపూర్ణమైన మహిమను ఇచ్చున్నాడు. తరువాత తన సహవాసమును కూడా దేవుడు మానవునికి ఇచ్చున్నాడు. ఈ 2 అధ్యాయాలలో, ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయాలలో ఈ యొక్క విషయాన్ని మనము చూడగలం. అందుకనే పాపము లేదు కాబట్టి అది మహిమ కలిగిన లేక ఒక నూతనమైన లేకపోతే ఒక ఆత్మీయమైన మహిమ కలిగిన సృష్టి అని మనం చెప్పవచ్చు. అయితే ఈ మధ్యలో 3వ అధ్యాయములో, ఆదికాండం 3వ అధ్యాయములో మానవుడు పాపము చేసి అన్నీ కోల్పోయాడు. దైవ స్వభావాన్ని కోల్పోయాడు. తర్వాత దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన అధికారమును పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు. ఆఖరి మాట చెప్పాలంటే దేవుడిచ్చిన సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నాడు. అంటే దేవుడు మానవుణ్ణి ఎంతగా ఎంచి ఉన్నాడో అర్థం చేసుకోండి. సృష్టి కన్నా విలువైనది. ఒక త్రాసులో సృష్టిని పెట్టి ఒక త్రాసులో మానవుని పెడితే ఏది విలువైందంటే మానవుడే విలువైన వాడుగా కనబడేదిగా ఉన్నాడు. ఎందుకు? తన స్వరూపము, తన స్వభావము, తన ఆత్మ, తన జ్ఞానము, తన అధికారము, తన మహిమ, తన సహవాసము దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే పాపము వచ్చిందో ఈ లోకములోనికి ఇవన్నీ కోల్పోయాడు. ఇవన్నీ మానవుడు కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత మళ్ళీ ఆ మానవుని ఒక నూతనమైన వ్యక్తిగా, నూతనమైన సృష్టిగా చేయడానికి ప్రభు ఏం చేశాడంటే ఎంత ప్రణాళిక చేయవలసి వచ్చిందో, ఎంత ప్రేమ చూపించవలసి వచ్చిందో. మళ్ళీ ఆ మానవుణ్ణి మళ్ళీ అదే మొదట ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయములో ఉన్న రీతిగా మానవుణ్ణి రిస్టోర్ చేయడానికి కొరకు, లేకపోతే మళ్ళీ ఆయన్ని సంపాదించుకోవటానికి కొరకే దేవుడు ఎంత ప్రణాళిక వేశాడో తెలుసండి. మళ్ళీ నూతన సృష్టిగా చేయటానికి ఆయన ఎంత, అందుకే యోహాను గారితో అంటున్నాడు, ఇవి రాయు. చూడండి 21వ అధ్యాయము, 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21:5 అందరం కలిపి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసనుడు ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయుమని ఆయన నాతో యోహానుతో ఒక మాట అంటున్నాడు. సింహాసనాసనుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారో తెలుసండి? ఏమంటున్నారు? ఈ మాటలు నమ్మకమును, తర్వాత ఏమన్నాడండి? నిజం. ఈ మాటలు నమ్మకం, నిజం. రాయి, మాటలు రాయి. యోహానుతో చెప్తున్నాడు ప్రభు. పద్మాస దీపములో పరవాసైన యోహానుతో అన్నాడు, ఈ మాటలు నమ్మకం. నేను సమస్తమును ఏం చేస్తున్నానండి? నూతన పరుస్తాను. మోటో కార్డులో ఉన్న మొదటి వాక్య భాగము అదే. కొన్ని సంవత్సరాలుగా, ఒక 20 సంవత్సరాలుగా మనకేమైపోయింది? మోటో కార్డు అంటే అర్థం ఏంటండి? ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం మనము పని చేయాలి అనేది దాని అర్థం. ఏమైపోయింది? రాను దినాల్లో మోటో ఎగిరిపోయింది, కార్డు ఒకటి మిగిలిపోయింది మనకి. అర్థమైందండి? మన మోటోలు ఎగిరిపోయాయి, మన సహవాసం యొక్క మోటోలు ఎగిరిపోయాయి. ఏ మోటోతో ఇస్తున్నారో, ఏ వాక్యాలు ఏ మోటో తీస్తున్నారో ఆ మోటోలు ఎగిరిపోయి ఆఖరికి ఏమైంది? కార్డులు మిగిలిపోయి మనకి అలంకరణగా. అర్థమైందా? అది కాదు. ఏ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానము ఏదైతే దైవజనులు ఇచ్చున్నారో దాని ప్రకారము ఏం చేయాలంటే ఒక నూతన సంవత్సరంలో ఒక సంవత్సరం అంతా పని చేయగలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దైవజనుల యొక్క ఉద్దేశం. కానీ ఏమైపోయింది? మోటోలు ఎగిరిపోయాయి, అసలు అర్హతలన్నీ ఎగిరిపోయాయి, కార్డు ఒక్కటి మిగిలిపోయింది. కార్డు ఒక్కటి మంచి డిజైన్తో కార్డు ఒకటి మిగిలిపోయింది అంతే. దేవుని అయినప్పటికీ కూడా ఆ కార్డు మీద ఉన్న దేవుని వాక్యము శ్రేష్టమైనది కాబట్టి మనం ఏంటండి? వాక్యాన్ని మనం తీసుకుంటున్నాం. మోటోని ఎగరగొట్టొద్దు, వాక్యాన్ని తీసివేయొద్దు. చూడండి, అందుకే ఈ మాటలు రాయు, ఈ మాటలు నమ్మకమును నిజమై ఉంది. నిజమునై ఉంది. ఏ మాటలు? నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. దానికి ముందేముంది? ఇదిగో. ప్రకటన గ్రంథంలో మనకు ఇదిగో అనే మాట చాలా సందర్భాలు కనబడుతున్నాయి.
ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనములో ఏమంటాడండి, ఆయన యుగయుగములు ఉన్నవాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో ఇదిగో ఆయన సజీవుడై ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1:7లో ఆయన యుగయుగములు ఉన్నవాడు, ఇదిగో ఆయన యుగయుగములు ఉన్నవాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనములో ఆయన సజీవుడై ఉన్నాడు. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనములో ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథము 21:3వ వచనములో ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. తరువాత చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 5వ వచనములో మనం చూసినట్లే ఇదిగో సమస్తమును నేనేం చేస్తున్నానండి, నూతనపరుస్తున్నాను. అన్ని నూతనపరచబడింది. ప్రకటన గ్రంథము 21వ వచనం కల్లా మనిషి నూతనపరచబడ్డాడు, సృష్టి నూతనపరచబడింది, దూతలు నూతనపరచబడి ఉన్నారు. ఇది ఒక్కొక్క విషయం మనము ధ్యానించుకోవడానికి సమయం చాలు. కానీ సమస్తము ఆది కాండములో ఏదైతే మానవుని వల్ల సృష్టి కూడా ఇబ్బంది పడింది, మానవుని వల్ల సమస్తము ఇబ్బంది పడుతూ ఉంది. ఒక మంచము అరుస్తుందట, ఈ పాపాత్ముడా నేను మోస్తున్నానని కన్నీరు గారుస్తుందట మంచం. అర్థమైందా? ఈ భూమి అరుస్తుందట, అయ్యో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరు చూస్తుందట. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఈ పాపాత్మలను మేము భరించలేకపోతున్నామని. సమస్తమును నూతనము చేసేవాడు ఉన్నాడు. ఆది కాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఏ సృష్టి ఎంత పవిత్రముగా ఎంత మహిమ కలిగిందో ప్రకటన గ్రంథము 21, 22 అధ్యాయాలకు అటువంటి మహిమను మనం చూస్తాం. సమస్తము సృష్టిని, మానవుని, దూతలను సమస్తమైన నూతన పరిచేవాడు ఉన్నాడు. అయితే ఈ ఉదయ కాలంలో మానవుని ఎలా నూతనపరిచాడు ఆయన, ఒక్క అంశాన్ని మనం ధ్యానం చేసి ఆరాధనలోకి వెళ్దాం. మానవుని ఎలా నూతనపరిచాడు? ఆది కాండం 3వ అధ్యాయంలో తప్పిపోయిన మానవుని నూతనపరచడానికి ఆయన తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. చూడండి, మొదట మానవుని యొక్క మనసు నూతనపరచబడాలి. చదువుదామండి. రోమాపత్రిక 12వ అధ్యాయము, 3వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం, క్షమించండి 2వ వచనం అందరం కలిపి చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం అందరం కలిపి చదువుదామండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు బారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. ఏం మారాలండి? మొదట మనసు. ఆదిలో ఈ మనసు చెడిపోయింది. భూమి మీద వారి మనసు చెడిపోయింది, భూమి మీద వారి హృదయము చెడిపోయింది. అది కట్టారు కదా, మీ మనస్సు మారాలి. ఒక మనుషుని యొక్క మనసు నూతనపరచబడాలి. మనం అంటాం కదా సర్వసాధారణంగా, ఎంత చెప్పిన వీడికి బుద్ధి రాదండి అంటామా సహజంగా. ఎంత చెప్పినా వీడికి బుద్ధి రాదండి అంటే దాని అర్థం ఏంటి? వాడు మనస్సు మారలేదు. దేవుడు ఒక మానవుని మనసును ఏం చేయాలంటే నూతనపరిచేవాడుగా ఉన్నాడు. మనసు నూతనపరచబడాలి. మనసులో ఆలోచించినవే మనం చేస్తుంటాం. ఈ మనసులో ఆలోచనలు, ఈ మనసులో దుష్టతలంపులు, ఈ మనసులో మనం ఏది చేయాలన్నా ఆ మనసులో అనుకునే మనం చేస్తుంటాం. మొదట అటువంటి మనసు ఏమవ్వాలండి? రూపాంతరము చెందాలి. మన మనసులు ఎటువంటివి? రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే, రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనములో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. ఇటువంటి మనసు నూతనపరచబడాలి. తమ మనసులో దేవునికి ఏమి ఇవ్వలేదండి?
చోటు లేదు. సృష్టించిన సృష్టికర్తకు చోటు లేదు. రక్షించిన ప్రభువుకి చోటు లేదు. అర్థమైందా? తమ మనసుకి చోటు ఇవ్వలేదట, అపవాదికి చోటు ఇచ్చారు. నీ జీవితంలో, నా జీవితంలో, ఈ ఉదయకాలంలో ప్రభువుని మనం ఆరాధించడానికి వచ్చిన వరం ఏంటంటే, ప్రభువా నా మనసును నూతన పరిచినందుకు వందనాలయ్యా. మన మనసు ఎటువంటిదంటే, మన మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. ఏమైంది తర్వాత? గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు, మన మనసు భ్రష్టమైపోయింది. చేయరాని కార్యాలు మనసుతో చేసేవారముగా ఉన్నాం. మన మనస్సులో రూపాంతరము పొందాలి. మన మనసు నూతనపరచబడాలి. ఇదిగో నేను సమస్తమును నూతనము చేయుచున్నాను. మనసులో ఏది ఆలోచిస్తామో క్రియలలో అది జరిగిస్తుంటాం. మనసులలో ఏది ఉంటుందో దానినే మన పెదవులతో పలుకుతుంటాం. మనసులో ఏది ఉంటుందో అదే మన జీవిత ప్రవర్తనగా ఉండేదిగా ఉంటుంది. మొట్టమొదటిగా దేవుడు మనలను నూతనపరిచేది ఎక్కడంటే మనస్సులో. తమ మనసులో దేవునికి ఏమివ్వలేదు? చోటు ఇవ్వలేదు. చూడండి, 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 తిమోతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చదువుతారా ఎవరైనా? చాలండి. చెడిపోయిన మనసు. మన మనసు ఏమిటండి? చెడిపోయి మనసులో భ్రష్ట మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు. తర్వాత ఏమిటంటే మన మనసు ఎలా ఉందండి? చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు అన్నాడు. సత్యహీనులు, సత్యాన్ని ఎరగలేనటువంటి వారు, సత్యములో బలహీనులు. భక్తిలోనే బలహీనులు కాదండి, సత్యములో కూడా బలహీనులే, ఎరగలేనంటి వారు. అందుకే దేవుడు యేసయ్య మనలను దేనిలో నూతన పరుస్తున్నాడో తెలుసా? సమస్తమును. అంటే మొదట మానవుని నూతనపరచడానికి ఆయన మన మనస్సును నూతనపరచడానికి వచ్చాడు. మనస్సులో ఉన్న మనోనేత్రాలు వెలిగించడానికి, సువార్త ప్రకాశము ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసినప్పుడు ఆ మనస్సులో ఏమవుతుందో తెలుసండి? మనస్సులో రూపాంతరం. నీ మనసు నూతనపరచబడాలి. ఎప్పుడు నా మనసు ఇలాగే ఉంటుందంటే చెడిపోయిన మనసు, భ్రష్ట మనసు, దేవునికి చోటివ్వని మనసులాగానే ఉంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. ఆ చెడిపోయిన మనసును మార్చడానికి వచ్చాడు. ఆ భ్రష్ట మనసును దేవుడు మార్చడానికి వచ్చాడు. ఈ మనసును ఏదేనులోనే సాతానుడు పాడు చేశాడు. ఎలా పాడు చేశాడో తెలుసండి? ఏదేనులో ఎలా పాడు. ఇది నిజమా? అయ్యో మీరు దేవదూతల వలె ఉంటారు, ప్రభు చెప్పిందంతా అబద్ధం, నేను చెప్పిందంతా నిజం. అర్థమైందా? మీరు ప్రభు అంటారు సస్తారన్నారు, కానీ మీరు చావరు. చాలా సింపుల్ స్టేట్మెంట్ చెప్పాడు. ఎలా అంటే ప్రభు అంటారు మీరు వాటిని తినమనా చనిపోతారన్నాడు. కానీ వీడేమన్నాడు? మీరు చావరు. మన మనస్సును ఏం చేశాడంటే ఏదేనులోనే చెడిపేశాడు. అందుకంటారు కదా, మనస్సు నూతనపరచబడాలి. ఏది నూతనపరచబడాలండి? మనస్సు. దేవుడు మన మనస్సును నూతనపరిచిన వాడుగా ఉన్నాడు. అందుకే చూద్దాం 8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. చూడండి, దేవుడు మనకి ఎటువంటి నూతన మనసు ఇవ్వాలనుకున్నాడు తెలుసండి? ఎటువంటి? జీవముతో కూడిన మనస్సుని ఇవ్వాలని కోరుతున్నాడు. చూడండి, ఆత్మానుసారమైన మనసు, జీవమును, సమాధానం. సాతానుడైతే మరణపు మనసు ఇచ్చాడు కదండి, చెడిపోయిన మనసు, భ్రష్ట మనసు. అర్థమైందా? అటువంటి మనసునిస్తే ప్రభు మనల్ని నూతనపరచడానికి ఏంటంటే ఆత్మానుసారమైన మనసుని ఇచ్చాడు. ప్రభువా నీకు వందనాలు, నా మనసు చెడిపోయి చేయరాని కార్యాలు చేశానయ్యా, కానీ నీవు తండ్రి నన్ను నూతనపరచడానికి,
నన్ను మళ్ళీ రిస్టోర్ చేయడానికి, నన్ను మళ్ళీ సమకూర్చడానికి, ఆ పడిపోయిన సృష్టిలో లేకపోతే పడిపోయిన మానవునైన నన్ను తండ్రి ప్రభువా యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా చేసావు, నీకు వందనాలయ్యా. అది ఎంత మంచి పదం అండి, ఎంత మంచి వాక్యం అండి. 2 కొరింథీయుల 5:17లో కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడెవరండి? ఎవరిలో నూతన సృష్టి అయ్యా మనము? క్రీస్తు యేసులో. ఎందుకు? చెడిపోయిన సృష్టి, చెడిపోయిన మానవుని యేసుక్రీస్తులో మళ్ళీ రిస్టోర్ చేయడానికి, నూతన పరచడానికి యేసుక్రీస్తును పంపించాడు. మన మనసు అటువంటిది. ఇక మనసు నూతన పరచ యేసుక్రీస్తులోనే మన తలంపులన్నీ నూతన పరచమే. ప్రభా నా మనసు చెడిపోయింది కాబట్టి చేయరాని కార్యాలు చేశాను, భ్రష్ట మనసుగా చెడిపోయాను, దుష్ట మనస్సుగా ఉంది తండ్రి. నన్ను యేసుక్రీస్తులో నా మనసును నూతన పరిచినందుకు, నిన్ను తెలుసుకున్నందుకు నాకు ఇచ్చిన భాగ్యం, నన్ను నూతనముగా మార్చడానికి, మళ్ళీ నన్ను రిస్టోర్ చేయటానికి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినందుకు వందనాలు ప్రభువా అని నువ్వు చెప్పగలవా? ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. మళ్ళీ మనల్ని నూతనపరచడానికి వచ్చాడు. మళ్ళీ మనలను బాగా అయిపోయినా చూడండి, ఒక ఇల్లు ఎవరైనా అమ్మారనుకోండి, అది బాగా చెడిపోయి ఉంది ఇల్లు. ఆ ఇల్లు అమ్మిన తర్వాత, కొనుక్కున్న తర్వాత అందులో అలా దిగిపోతావా? అందులో అలా నివాసం చేస్తావా? పెయింటింగ్ బాగాలేదు, విండోస్ బాగలేదు, డోర్స్ అన్నీ ఇరిగిపోయాయి. కొనుక్కున్న బాగానే ఉంది, మళ్ళీ అలా ఉండిపోతావా? దాన్ని ఏం చేస్తావు? మళ్ళీ ఖర్చు పెట్టి విండోస్ మార్చుకుంటావు. మళ్ళీ ఎలా ఉంటుందండి? క్రొత్త ఇల్లుగా మార్చు. చెడిపోయిన మానవుని కూడా దేవుడు అలా విడిచిపెట్టలేదు. ఆయన తన రక్తముతో కొని మనల్ని నూతనపరిచాడు. మనల్ని ఏం చేశాడు? నూతనపరిచాడు. నువ్వు ఒక ఇల్లు కొనుక్కొని పడిపోయిన ఇల్లు, ఇక కూలిపోవడానికి శిథిలముగా ఉన్న ఒక ఇల్లు కొన్న తర్వాత దాన్ని ఏం చేస్తావు? మళ్ళీ బాగు చేస్తావు. నీకు అనుకూలముగా దాన్ని మలుచుకుంటావు. ఏ కట్టెన ఎక్కడ ఉండాలో, లేకపోతే ఏ రంగు ఎక్కడ ఉండాలో, లేకపోతే నీకు ఎలాగుండాలో ఆ సెటప్ అంతా నువ్వు చేసుకుంటావు కదా. ప్రభువు కూడా అదే చేస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు. ఎటువంటి నూతనంగా పరుస్తున్నాడు అంటే ఆయన మన మనస్సును ముందు మారుస్తున్నాడు. అర్థమైందండి? జర్మీ అన్నగారు హౌస్ కొనుక్కున్న తర్వాత ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అన్న ప్రైజ్లాడంటే అక్క ఏం చేస్తుందంటే, ఇదిగో ఇక్కడ కార్పెంటర్తో చెప్తున్నారు. అర్థమైందండి? ఏం చెప్తున్నారు? ఇదిగో ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ అంటే వారికి నివాస యోగ్యముగా ప్రతిదీ మార్చుకున్నట్లే దేవునికి నివాస యోగ్యముగా కూడా ప్రభు మనల్ని మార్చుకుంటా. అది నూతనపరచబడుట. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ముందు మన మనస్సును మార్చాడు ఆయన. మన మనస్సును పాడు చేశాడు సాతానుడు. మన మనస్సును దేవుడు మార్చడానికి, నూతనపరచడానికి వచ్చినాడు. చూడండి 8వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? రెండవదిగా చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. రెండవది ఏమి మారాలో తెలుసండి. ఏది నూతనపరచబడాలో తెలుసా? స్వభావము. మొదటిది నూతనపరచబడవలసినది మనసు, రెండవది నూతనపరచబడవలసింది క్రియలు, స్వభావము, బుద్ధి, లేకపోతే మన క్రియలు. చూడ అక్కడ ఏమన్నాడు? 8వ అధ్యాయం 8వ వచనములో, కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరు. దేవుడు మన యందు నూతనత్వము లేకపోతే, నేను అనుకున్నాను ప్రభు గత 31 రాత్రిని లేక 1వ తారీఖుని మీ అందరూ చేసిన ప్రార్థనలు విన్నాడు కదా. విన్నాడు. కొంతమంది తీర్మానం చేసుకున్నారు. ప్రభు అదంతా ఆలకించి 9:30 కల్లా ఇక్కడికి వచ్చాడు ఆయన. 9:30కి వచ్చేసి, నా బిడ్డ ఆదివారం 9:30కి వచ్చేస్తానని వాగ్దానం చేసింది, వచ్చిందా రాలేదా అని ఒక పుస్తకం పట్టుకొని పెన్ను పట్టుకొని ఇలా చూస్తున్నాడు. ఆబ్సెంట్ వేద్దామా ప్రజెంట్ వేద్దామా అని చూస్తున్నాడు. అయ్యో ఏం పడ్డది? ఎంత ఒప్పుకుంటున్నారు? స్వభావం మారాలి.
గొప్ప తీర్మానం అండి. 5 నిమిషాలు పోనీ కరెక్ట్గా వచ్చినా పర్వాలేదు, పోనీ ఆయన మార్క్ వేసేస్తాడు. అర్థమైందా? మన నిర్ణయాలు ఎలాగుంటాయంటే కొండలంతగా ఉంటాయి, మన పనులు ఎలాగుంటాయంటే లోయలంతగా ఉంటాయి. మన స్వభావమును నూతనపరచాలి. నీ స్వభావము నూతనపరచబడకపోతే, జాగ్రత్తనండి, నీ స్వభావము నూతనపరచబడకపోతే ఇక నీకు నూతనత్వం అంటూ ఏమీ లేదు. కాలం అదే, 4 పోయి 5 వచ్చిందంటే పక్కన ఒకటి చేరింది అంతే, అంతకుమించి ఏమీ కాదు. అదే 24 గంటలు. కానీ ఏం మారలేదు, స్వభావం మారలేదు. ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. స్వభావం మారాలి. చూడండి, ఒక మాట చూద్దామా. 12వ వచనం, 8వ అధ్యాయం 12, 13 వచనాలు. 8వ అధ్యాయం 12, 13 వచనాలు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? శరీరముగా ప్రవర్తిస్తున్నాం. మన శరీరానికి ఏమి రుణస్తులం కాదండి. అర్థమైందా? శరీరం ఆయన ఇచ్చింది, ఆయన చేసింది. చాలా జాగ్రత్త వినండి. శరీరం ఆయన చేసింది, ఆయన స్వహస్తాలు చేశాడు. ఇక్కడ 2 కళ్ళు ఉండాలి, ఇక్కడ ఒక ముక్కు ఉండాలి, ఇక్కడ ఒక నోరు ఉండాలి, ఇక్కడ చేతులు ఉండాలని మనం నిర్మించుకొని దానికి రుణస్తులం అంటే తప్పు. దేవుడిచ్చాడు ఆ శరీరం, మనం రుణస్తులము కాదు. ఏది నూతనపరచబడాలో తెలుసా? నీ క్రియలు నూతనపరచబడాలి. ప్రభా, క్రీస్తు యేసునందు మళ్ళీ నన్ను నూతన సృష్టి. ఆ పదము నన్ను ఎంతో ఆకర్షించింది. నూతన సృష్టి అంటే ఒకసారి సృష్టించబడ్డాము, కానీ ఎలా ఉండాలండి? క్రీస్తు యేసులో మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? మళ్ళీ తన స్వహస్తాలతో మన కళ్ళు ముడుతున్నాడు మంచిగా చూడాలని, మన నోరు ముడుతున్నాడు మంచిగా మాట్లాడాలని. అర్థమైందా? మన చేతులను ముట్టాడు ఆయన మళ్ళీ మంచిగా ఆయనకి ఇతరులకు సహాయం చేయాలని, మంచి పనులు. మన కాళ్ళను ముట్టాడు మనము మంచిగా నడవాలని. మన హృదయాన్ని బాగు చేశాడు క్రీస్తు యేసులో. ఏదేనులోనే ఆయన మనను చేసింది కాదు, కల్వరి శిలువలో కూడా ఆయన మనల్ని చెక్కాడు. కల్వరి శిలువలో కూడా ఆయన మనను చెక్కాడు. అందుకే మన మనస్సు మారాలని ఆయన తలంపుల దగ్గర ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. మన చేతులు మారాలని, మన చేతులు నూతన సృష్టిగా మారాలని ఆయన చేతులలో శీలలు కొట్టబడి ఉన్నాయి. మన నడక ఇది నూతన సృష్టి. ఒక వ్యక్తి పడిపోయి చెడిపోయి పాపములో నలిగిపోయి శాపానికి గురయ్యి తీర్పుకు మరణమునకు ఆ అంధకారమునకు నరకమునకు లోనైన మానవుని ఆ సృష్టి నుండి ఈ నూతన సృష్టిగా చేయడానికి ఏదేనులో ఆయన స్వహస్తాలతో బాహ్య శరీరాన్ని ఆయన నిన్ను చేయొచ్చు, కానీ బాహ్య శరీరముగా ఆయన నిన్ను అలంకరించాడు, కానీ బాహ్య శరీరముగా ఆయన నిన్ను తీర్చిదిద్దాడు. కానీ కల్వరి శిలువలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చాడు. మళ్ళీ మన చేతులకు పవిత్రత రావాలి, మళ్ళీ మన కాళ్ళకు పవిత్రత రావాలి, మళ్ళీ మన కళ్ళకు పవిత్రత రావాలి, మళ్ళీ మన మనసుకు నూతనత్వం రావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మరణించున్నాడు. ప్రభువా, నీకు వందనాలయ్యా. నా మనస్సును నూతనపరచడానికి నీ మనసు నీ యొక్క తలలో కిరీటము కొట్టించుకున్నావు, నన్ను నూతనపరిచావు, నీకు వందనాలు. ప్రభువా, నా శరీరము నూతనపరచడానికి నేను శరీరానికి రుణస్తును కాదయ్యా. ఈ మాట ఎంత బలమైంది తెలుసా అండి? నిజంగా శరీరం మన ఆధీనంలో ఉంటే మనం చచ్చిపోతామా బ్రతుకుతామా చెప్పండి? ఎప్పటికీ సాము కదా. మంది కాదు ఈ శరీరం, నా శరీరాన్ని నూతనపరచడానికి ఒకప్పుడు ఈ చేతులతో కొట్టేవాడిని, ఇప్పుడు నేను స్తుతిస్తున్నాను. ఒకప్పుడు ఈ కాళ్ళతో తన్నేవాడిని, ఇప్పుడు నీ మందిరానికి నడిచి వస్తున్నాను. ఒకప్పుడు నా నోటి ద్వారా ఇతరులు దూషించేవాడిని, ఇప్పుడు నిన్ను ఆరాధిస్తున్నాను. ఒకప్పుడు ప్రభా, నేను విపరీత ధోరణిలో పాపములో నా శరీరాన్ని నలగొట్టుకున్నాను, ఇప్పుడు నీ కొరకు నలగొట్టుకుంటానయ్యా. నా కొరకు నువ్వు నలగొట్టావు.
నూతన సృష్టి. ఏదేనులో బాహ్య శరీరాన్ని దేవాది దేవుడు చేయొచ్చు, కానీ కల్వరి శిలువలో ఆయన మనలను నూతన సృష్టిగా చేయటానికి ప్రతి అవయవం మీద ఆయన దెబ్బపడింది. ప్రతి అవయవం మీద దెబ్బపడింది. చూడండి 18వ వచనం, రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరి ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎంత ఆశతో ఉంది తెలుసా? సృష్టి ఇంకా నూతనం అవ్వాలి. మన వలన సృష్టి శపింపబడింది. సృష్టి నూతనం అవ్వాలంటే అనుకుంటుంది సృష్టి, ఈ పాపాత్మను నేను మోస్తున్నాను అనుకుంటుంది. ఈ పాపాత్మునికి నేను ఆహారం ఇస్తున్నాను అనుకుంటుంది. ప్రియమైన వారలారా, ఇదిగో నేను సమస్తమును నూతనముగా చేయుచున్నాను. ప్రభు మన క్రియలను పరిశీలించేవాడు. ప్రభు మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఏది నూతనపరచబడాలి? మన యొక్క మనసు నూతనపరచబడాలి. మన క్రియలు ఆయన నూతనముగా చేసే దేవుడు, నూతన పరిచేవాడు, నూతన సృష్టి. ఎంత అపోస్తలుడైన పౌలు తన యొక్క జ్ఞానముతో అది చాలా బలమైన పదం వాడాడు, నూతన సృష్టి. నూతన సృష్టి. మనం ఆయన చేత సృష్టించబడ్డాం. మనం ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. ఆయన మన సృష్టికర్త. కానీ క్రీస్తు యేసులో ఆయన మరలా మనలను సృష్టించాడు. నూతనత్వం. ప్రభువా నీకు వందనాలయ్యా. నా తలంపులు నూతనపరిచిన యేసుక్రీస్తు ద్వారా నూతనపరిచావు. నిన్ను తెలుసుకునే భాగ్యం ఇచ్చావు. నీకు వందనాలు ప్రభువా. నా యొక్క క్రియలు నూతనపరిచావు. దాని ద్వారా నిన్ను మహిమపరుస్తాను. నా దేహముతో నిన్ను మహిమపరుస్తాను. ప్రభువా నీకు వందనాలయ్యా. నన్ను మార్చడానికి, నన్ను నూతనపరచబడ్డానికి నీ దేహము చాలుగా దున్నబడిందయ్యా. ఆ కల్వరి శిలువలో నువ్వు మరణించావయ్యా. నీకు వందనాలు. నీ యొక్క నాలో ఉన్న పాత ధనాన్ని పోగొట్టి, నాలో ఉన్న పాత స్వభావాన్ని పోగొట్టి, నాలో ఉన్న పాత స్వరూపాన్ని పోగొట్టి నూతన స్వరూపము, నూతన స్వభావము, నూతన ఆత్మను నాకు ఇచ్చావు. నీకు వందనాలు ప్రభువా అని ఆయన మనము ఆరాధించాలి. ఇంకొక విషయం చూద్దామా? యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 26వ వచనం చదువుతారా? 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను అంటున్నాడు. చూడండి ఏమండి, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం. చూడండి, మన హృదయం చెడిపోయిన హృదయం. మన హృదయం చెడిపోయింది. ఆదికాండము 6:5 చెడిపోయినారు, నరులు చెడిపోయినారు, వారి హృదయం యొక్క తలంపులన్నీ చెడిపోయాయి అంటున్నాడు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో మన హృదయము మోసకరమైనది. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనములో చెడిపోయిన హృదయం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనములో ఏమనండి? మోసకరమైన హృదయం. అందుకంటాడు కదా ప్రభువారు, పిలుస్తున్నాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వా, నా కుమారుడా నీ హృదయము నాకు ఇవ్వా అని ఆయన అడుగుతున్నాడు. ఇటువంటి మన హృదయాన్ని నూతనపరచడానికి ఆయన వచ్చాడు. ఇదిగో నేను సమస్తమును నూతనపరచుచున్నాను. మొదట ఒక మానవుని ఎలా నూతనపరుస్తున్నాడో మనం చూసాం. దానిని బట్టి ప్రభుని మనం ఆరాధించాలి. ఒక మానవుణ్ణి నూతనపరచడానికి తన ప్రియకుమారునే చూడండి, సృష్టి మాటతో కలిగింది. జాగ్రత్త వినండి, సృష్టి మాటతో కలిగింది. గుడ్. మానవుని స్వహస్తాలతో చేశాడు. గుడ్. కానీ నూతనముగా మార్చడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? తన ప్రాణమునిచ్చాడు. ఈ 3 విషయాలు గమనించండి. మొదటిగా సృష్టి మాటతోనే కలుగుగా కంటే కలిగింది. రెండవది మానవుని స్వరూపము ఎలా చేశాడండి? తన స్వహస్తాలను చేశాడు. కానీ ఒక నూతన సృష్టిని తయారు చేయడానికి తన ప్రాణం పెట్టవలసి వచ్చింది.
ఒక నూతన సృష్టిని చేయడానికి ఏం చేద్దండి? కాగా ఎవడైనను క్రీస్తునందునేవాడిలా వాడెవడండి? నూతన సృష్టి. ఇదిగో ఏమైందండి? పాతవి గతించిపోయింది. ఇక పాత స్వభావము లేదు, పాత మనసు లేదు, పాత క్రియలు లేవు, పాత హృదయము లేదు. ఇదిగో సమస్తం ఏమైపోయండి? కొత్త. అయ్యయ్యా నా కుమారుడా నీ హృదయము నాకియ్యు అంటున్నాడు. ఉదయకాలంలో ఒక 3 తలంపులు నువ్వు ఆరాధించడానికి. ప్రభువా, నన్ను నూతన సృష్టిగా చేసినందుకు నీకు వందనాలు. చెడిపోయిన నన్ను ప్రభువా, సృష్టినైతే మాటతో చేసావయ్యా, నన్నైతే నీ స్వహస్తాలతో చేశావు, కానీ నన్ను నూతన సృష్టిగా చేయడానికి నీ ప్రాణముని నా కొరకు అర్పించావు. ఎంత కఠినమైన పని చేశాడు నేను నూతన సృష్టి చేయడానికి. మాట కాదు, చేత కాదు, ప్రాణాన్నే పెట్టాడు, ప్రాణమునే పెట్టాడు. ఉదయ కాలంలో ప్రభుని ఆరాధిస్తావా? నిన్ను ఒక ప్రత్యేకముగా నిర్మించాడు. తన స్వరూపం, తన స్వభావం, తన ఆత్మ, తన జ్ఞానం, తన అధికారం, తన మహిమ, తన సహవాసం అన్నీ ఇచ్చావు. అన్నీ కోల్పోయావు. మళ్ళీ నీకు అన్నీ ఇవ్వడానికి, సమస్తమును నీకు మళ్ళీ ఇవ్వడానికి, సమస్తమును నూతనము చేయడానికి తన ప్రాణమును ఆయన ఇచ్చాడు. కాగా ఏమనండి? క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తం ఏమైందండి? కృతమైంది. నీ జీవితంలో ఉందా? ప్రభుని ఆరాధిస్తావా? ఎంతకాలం ఆరాధించుకుని వెళ్ళిపోతావు? రోజు ఆరాధించిన వారే ఆరాధిస్తున్నారు. కొంతమంది ఆరాధించకుండా పర్వాలేదులే, మన వాళ్ళతో పోటీకి వెళ్ళలేములే అని కాదు. పోటీ కాదు. నువ్వు ఆరాధించాలనే ఆలోచనతో వచ్చి ఉంటే దేవుడు నీకు సమయం ఇస్తాడు. పర్వాలేదు, అలా అందులో కలిసిపోవచ్చు అనుకుంటే కాదు. నోరు హృదయము తెరవకుండా నీ దేవుని స్తుతించుకుని నువ్వు ఎలాగెళ్ళిపోతున్నావు? సంవత్సరాలు గడవచ్చు, అలాగే వెళ్ళిపోతే నీకేమి ప్రయోజనం? నీలోకి ఏది నూతనత్వం? నీలో ఏదుంది నూతనత్వం? ప్రభా, నువ్వు సమస్తము నూతనముగా చేస్తానన్నావు. నా మనస్సును నూతనపరిచావు, నా క్రియలను నూతనపరిచావు, నా హృదయాన్ని నూతనపరిచావు, నన్ను నూతనగా సృష్టి చేశావు. నీకు వందనాలు. ఒక తల్లికి 3 బిడ్డలు ఉన్నారట. అదే సంవత్సరంలో తండ్రి గారు చనిపోయారు. చాలా కష్టమైన పరిస్థితి. జాగ్రత్త వినండి, చాలా కష్టమైన పరిస్థితి. ఇక ఇలాగే న్యూ ఇయర్ వచ్చింది. న్యూ ఇయర్ రాగానే ఆ 3 బిడ్డల్ని, అన్నగారిని, 2 అక్క చెల్లెల్ని ఆ తల్లి పట్టుకొని ఏడుస్తుందట. పోయిన సంవత్సరం మీ నాన్న ఉన్నారు, ఈ సంవత్సరం మీ నాన్నగారు లేరు అన్నారట. అలా కూర్చొని కుటుంబారాధన చేసుకొని అడుగుతుందట, ఈ సంవత్సరం నూతనంగా ఏమి చేయాలనుకుంటున్నావని తన చిన్న బిడ్డని అడిగిందట, ఆఖరి పాపని. ఆ బిడ్డ ఏమందో తెలుసండి? ఆ బిడ్డ ఏమందో తెలుసా? అమ్మా, నాకు 10th క్లాస్ అయిపోతుంది, నేనేమో కాలేజీకి వెళ్తాను ఈ సంవత్సరం. ఈ పాత మాసిన బట్టలు కాదమ్మా, ఈ సంవత్సరం నా స్టైలే మార్చుకుంటానమ్మా అందట. ఏమందండి? నేను చాలా స్టైల్గా వెళ్ళాలి, మనం ఈ రీతిగా ఉన్నామని ఎవరికి తెలియకూడదు అందట. కళ్ళమ్మట నీరు కారుస్తుంది తల్లి, కళ్ళమ్మట నీరు కారుస్తుంది. అక్కని అడిగిందట, అమ్మా నువ్వేంటంటే, అమ్మా నేను కూడా ఇంటర్మీడియట్ అయిపోతుంది, ఇంకా ఫర్దర్ స్టడీకి వెళ్ళాలంటే కోచింగ్ తీసుకోవాలి, ఒక 50,000 మనకు ఖర్చు అవుతాయమ్మా నా స్టడీస్కి అందట. అప్పటికే తండ్రి అప్పులు చేసి చనిపోయాడు, భారం వచ్చింది,
బిడ్డల్ని ఏదో సాకుతుంది, ఏదో పని చేసుకుంటుంది, ఆ ఇంట్లో పని చేసుకొని సాకుతుంది. కళ్ళమ్మట నీరు కారుస్తుందట. 50,000 తీసుకురావాలి. ఆమెకి ఇది అనుకుందట. కొడుకు దగ్గరికి వచ్చాడట. నాయన ఈ సంవత్సరం ఏంటి నాయన అంటే వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే అర్థమైంది. తల్లి యొక్క కళ్ళలుండి వచ్చిన కన్నీరుని చూసి వాడేస్తున్నట. అమ్మ ఈ సంవత్సరం నేను ఏమి చేయనమ్మా, నీ మాట వింటానమ్మా, అదే చేయాలనుకున్నానమ్మా, నీ మాట వింటానమ్మా నేను. ఎందుకో తెలుసా, ఇంతవరకు నీ మాట వినలేదు, ఈ సంవత్సరంలో నీ మాట వింటానమ్మా. ఎందుకో తెలుసా, నువ్వు గుడికి రమ్మన్నావు, నేను గ్రౌండ్కి పోయానమ్మా. నువ్వు మీటింగ్కి నువ్వు సన్నిధానంకి, దేవుని సన్నిధానానికి కూటానికి రమ్మన్నావు, నేను స్నేహితులతో వెళ్ళిపోయానమ్మా. నీ మాట ఇప్పుడుకొచ్చి కూడా నేను వినలేదమ్మా. కానీ ఈ సంవత్సరం నీ మాట విందాలనుకున్నాను. నిన్ను కష్టపెట్టాలని నాకు ఇష్టం లేదమ్మా, నాకు ఇష్టం లేదు. నేనే కష్టపడతాను. తల్లి కుమారుని హత్తుకొని ఎంత ఏడ్చిందో. ఒకరి నిర్ణయం ఎలాగుందండి నూతన సంవత్సరంలో? ఒక బిడ్డ నిర్ణయం ఎలా ఉంది? నేను బీదదారిగా కనబడకూడదు, నేను దిక్కుమాలిదారిగా కనబడకూడదు, నేను నా ఫ్రెండ్స్ దగ్గర అన్ని ఉన్నదానిలో కనబడాలని ఒక ఆమె అంటుంది. నేను ఫర్దర్కి వెళ్ళాలంటే నాకు ధనం అవసరం అంది. కానీ కుమారుడు ఏమంటాడో తెలుసా, నీ మాట వింటానమ్మా, నువ్వు కష్టపడకమ్మా. ఉద్యోగంలో చేరాడు, ఏదో జాబ్లో చేరాడు. అలాగ కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చాడు. నూతన సంవత్సరంలో నీ తీర్మానం ఏంటి? ఒకటే తీర్మానం, ప్రభువా నీ మాట వింటానంటే చాలండి. దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? ఆ ఒక్క తీర్మానం చాలు, నీ మాట వింటానయ్యా అంటే చాలు. ప్రభు మహిమార్థమే చెప్తున్నాను. గత క్రిస్మస్ కానీ మొన్నటి కూడా నేను అనేక మందికి నేను పలకరించి గ్రీటింగ్ చెప్పొచ్చు. కానీ ఆ సంవత్సరంలో ఎవరు తండ్రిని కోల్పోయారో, ఎవరు తన యొక్క తండ్రిని అటువంటి వారిని నేను పలకరించాను. వాళ్ళని ఎవరు పలకరిస్తారు? ఉదయాన్నే ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నారు, వారికి ప్రార్థన చేశాం. వారు ఎంత దుఃఖంలో ఉంటారండి. అటువంటి వారందరూ నా దగ్గర ఉన్నారు. నా స్నేహితులు తండ్రులు ఉన్నారు, అలాగే మన మందిరంలో కొంతమంది. వారందరికీ క్రిస్మస్ ఉదయాన్నే ఫోన్ చేసి వారు ఎంత ఆదరించబడ్డారండి. నూతన సంవత్సరంలో నీ తీర్మానం గొప్ప కోటలు కొట్టాలని కాదు, గోడలు దూకాలని కాదు. ప్రభు నీ మాట వింటానయ్యా. ఆ తల్లి తక్కువవాడు అంటున్నాడు, ఇంతకాలం నీ మాట వినలేదు, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు, నాకెంతో బుద్ధి చెప్పావు, కానీ నీ మాట వినలేదు. ఇక ఈ భారం అంతా నేనే మోస్తాను అనేసి నీ మాట వింటానమ్మా, నీ మాట వింటాను. దేవుని మాట వింటే చాలు. నువ్వేదో గొప్ప పనులు చేయని అవసరం లే, గొప్ప నిర్ణయాలు తీసుకొని అవసరం లే. నువ్వు నూతన పరచబడతావు. నిన్నెంతో దుఃఖపెట్టాను మమ్మీ, నిన్నెంతో దుఃఖపెట్టాను. నీ మాట నేను వింటాను. ఈ సంవత్సరమైన దేవుని మాట వింటే చాలు. దేవుడు అదే కోరుతున్నాడు. చెల్లికి ఆ ఇద్దరు చెల్లెలకు కావాల్సినంత ఆయన ఇచ్చాడు. ప్రియమైన సోదరుడా, గొప్ప నిర్ణయాలు మానే నూతన సంవత్సరంలో చిన్న నిర్ణయం తీసుకో. ప్రభా నీ మాట వింటానంతే, నీ మాట వింటాను. ఆ కుమారుడిని ఆ తల్లి హత్తుకొని ఏం చేసింది తెలుసా? ముద్దెట్టుకుంది. కుమారుడు ఎప్పటికైనా నువ్వు మారావు, సంతోషం. అది నూతన పరచబడుట, నూతన స్వభావం, నూతన హృదయం, నూతన క్రియలవి. ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను.
మన బిడ్డలు మన మాట వింటే మనకి ఎంత సంతోషమో, మనము దేవుని మాట వింటే దేవునికి అంత సంతోషం. అలాగా మూడు విషయాలు జ్ఞాపకం. ప్రభువా, నా మనసును నూతనపరిచినందుకు నీకు వందనాలు, నా క్రియలు నూతనపరిచినందుకు వందనాలు, నా హృదయమును నూతనపరిచావు, నన్ను నూతన సృష్టిగా మళ్ళీ చేసావు. మాటతో కాదయ్యా, చేతతో కాదు, నీ బలి అర్పణ ద్వారా నన్ను నూతనంగా సృష్టిగా చేసావు. నీకు వందాలని ప్రభువుని మనం ఆరాధిద్దాం. ప్రభు మాటలు దీవించును కాక.